భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హస్తం నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కోట్ల రూపాయల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే 4,000 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి మున్సిపాలిటీలో డ్రైన్ల వ్యవస్థ కానీ, నీటి వ్యవస్థ కానీ, హౌసింగ్ కానీ, ఏదైతే నేను తిరుగుతున్నప్పుడు వాటిలో ప్రధాన సమస్య ఇల్లు లేనటువంటి నిరుపేదలు చూస్తూ ఉన్నా. ఇల్లు లేక అదేవిధంగా రెంటింట్లో నివాసం కలిగిన ఇళ్లను చూస్తూ ఉన్నా. వాళ్ళ పేద ప్రజలకి నేను ఈరోజు మరి మండల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అసలు మున్సిపాలిటీ పరిధిలో G3 లెవెల్లో 4,000 మందికి ఇల్లు కట్టించే ప్రక్రియ నేను చేయబోతా ఉన్నా. కాబట్టి అన్ని రకాలుగా డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ అద్భుతంగా తీర్చే ప్రక్రియ చేస్తూ ఉన్నాను. మరి లైటింగ్ కాంతులతో విరజిమ్మేలాగా సింగపూర్ సిటీలాగా తయారు చేయాలని చెప్పేసి మున్సిపాలిటీ నేను ఆలోచనతో ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం.